పిచ్చివాళ్ళు. వాళ్ళు మనం ఏం చేసినా పట్టించుకోరు. ఏమన్నా అర్థం కాదు. కొంతమంది పిచ్చివాళ్ళైతే కొరకటం, కొట్టటం, మనుషుల్ని చంపేయటం చేస్తారు. ఇంకొంతమంది మానసికంగా మనుషుల్ని ప్రేమిస్తారు. మనుషుల్ని ప్రేమిస్తూ ఎంత వయసొచ్చినా కూడా చిన్న పిల్లల్లాగా ఉంటారు. అలాంటి పిచ్చివాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు పిచ్చివాళ్ళలాగా ఎందుకు మారతారు? కొంతమంది ఆరోగ్యం పరిస్థితుల వల్ల పిచ్చివాళ్ళలాగా మారుతారు. ఇంకొంతమంది వాళ్ళ లైఫ్‌లో కొన్ని బ్యాడ్ మూమెంట్స్ వల్ల పిచ్చివాళ్ళయిపోతారు. కానీ ఎక్కువ మందికి వాళ్ళ లైఫ్‌లో జరిగిన సంఘటనలు అలానే గుర్తుండిపోతాయి. అక్కడే వాళ్ళు ఆగిపోతా ఉంటారు. ఇంగది తప్ప ఇంకెవ్వరు గుర్తుకు రారు. ఇంకేమి గుర్తుకు రాదు. ఒక అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి మోసం చేస్తేనో, తన కళ్ళ ముందే తన పేరెంట్స్ చనిపోతే, తనకిష్టమైన వాళ్ళు చనిపోతే, అలాంటి న్యూస్ తట్టుకోలేక పిచ్చివాళ్ళలాగా మారినోళ్ళు చాలామందుంటారు. నార్మల్ మనుషులు వాళ్ళకి కూడా ఏదో ఒకటి పిచ్చుంటది. అమ్మాయిల పిచ్చి, డబ్బు పిచ్చి, పక్క వాళ్ళని మోసం చేయటం, ఇంకొంతమందిని ప్రేమించటం, ఇలా ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చుంటుంది. ఈళ్ళందరితో పోలిస్తే పిచ్చి, పిచ్చివాళ్ళు, అసలైన పిచ్చివాళ్ళు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళని మర్చిపోలేక అక్కడే ఉండిపోతూ చాలా నరకం అనుభవిస్తారు. ఎలా బాధపడాలో తెలీదు. ఎలా బ్రతకాలో తెలీదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి బ్రతకటం కూడా తెలీదు. వీధుల్లో తిరుగుతూ, దొరికింది తింటూ చాలా ఘోరంగా ఉంటారు. ఎంత ఘోరంగా ఉన్నా అది కష్టంగా అనిపిచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ కష్టంగా ఉండే మ్యాటర్ వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి. సో, వాళ్ళు ఫిజికల్‌గా అనిపించే బాధలు అంత కష్టంగా ఉండవు. మానసికంగా అనుభవించే బాధే చాలా కష్టంగా ఉంటుంది. అలా ఉన్నా కూడా కొంతమంది ఈడు పిచ్చివాడు, ఈడ్ని కొట్టాలి, తిట్టాలి అని చాలామంది అనుకుంటారు. కొంతమంది పిచ్చి వాళ్ళని బాగు చేస్తే వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. సో, పిచ్చి వాళ్ళని అర్థం చేసుకొని కొంతమందికైనా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళకి మళ్ళీ తిరిగిద్దాం. వాళ్ళ బాధని పోగొట్టేలా చేద్దాం. జై హింద్.